వెల్కమ్ టు ఏఎన్ఎన్ టీవీ. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని రెడ్ క్రాస్ భవన్ లో రక్తదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, డిఆర్ఓ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ రక్తదాతలను సన్మానించడంతో పాటు వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. What is the program schedule? I am asking. మొదటి రక్తదానం ఆయన చేసేవారు. ఈరోజు ఆయనకి అధికారిక రక్తదాతల్ని మనం గౌరవించడం, అలాగే రక్తదాన క్యాంపులకు నిర్వహించినటువంటి సంస్థల్ని గౌరవించడం ఆనవాయితీగా మొత్తం కూడా ఇది అగ్రస్థానంలో ఉంది. మనం దీనికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆధునికమైనటువంటి బ్లడ్ బ్యాంక్ ని మన ఒంగోలులో మనం నిర్వహించుకోబోతున్నాం. అది ఈ వాళ్ళు చేసిన రక్తదానానికి, ఆ త్యాగానికి మనం కృతజ్ఞతతోటి ఈరోజు వాళ్లకు ముఖ్యంగా కార్ల్ ల్యాండ్స్టైనర్ అనే శాస్త్రవేత్త ఈ బ్లడ్ గ్రూప్స్ కనుక్కోవడం వల్ల ఈ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కూడా ఇంప్రూవ్ చేసి రక్త నిల్వలని కొరత అనేది జిల్లాలో లేకుండా చేయాలనేది ఈ ఆశయంతో మేము ముందుకు నడుస్తున్నాం. ఈ విధంగా మాకు సహాయ జాయింట్ కలెక్టర్ గారి మరి రాష్ట్ర స్థాయిలోనే ఈ ప్రకాశం టీం దీంట్లో సభ్యత్వాలుగా చేర్చుకున్నారనే ఒక టీంతో ముందుకు వెళ్తారని కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారని, కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం యాక్టివ్ మెంబర్లు ఆరోగ్యంగా ఉన్న మంచి తిరిగా గవర్నర్ గారి ఆధ్వర్యంలో ఇది నడిచే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా రక్తదాతలకి సర్టిఫికేట్స్ మంజూరు చేసే కార్యక్రమం, తర్వాత చిలుకూరు జనార్దన్ రెడ్డి, డాక్టర్ సుబ్బయ్య, చూడు కెమెరా సందర్భంగా మరి అందరికీ శుభాకాంక్షలు. సో మనకి ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదానికి సంబంధించిన ప్రాముఖ్యత, దాని గురించి రెడ్ క్రాస్ అనేది ఒక సంస్థ, ఆర్గనైజేషన్ చాలా ఏళ్ళ నుంచి మరి ఇది చేయడం జరుగుతూ ఉంది. అందులో దేశంలో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హెడ్గా ఉంటారు, రాష్ట్రంలో అయితే గవర్నర్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు, గవర్నర్ వాళ్ళు ఉంటారు. సో జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. సో ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రెడ్ క్రాస్ కూడా విస్తరణ జరిగింది. 26 జిల్లాల్లో కూడా బాడీ మెంబర్స్ ఉన్నారు. సో వీరికి ఒక బాడీ కూడా ఉంటుంది, వాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంటారు. సో ఈ రక్తదానం అనేది మనం ప్రాణదానం చేసినట్టే. సో ప్రతి ఏడాది జూన్ 14వ తేదీన మనము ఈ రక్త వర్గాలు కనుక్కున్నారు.
ఒక ఆయన తాలూకా శాస్త్రవేత్త తాలూకా జన్మదినం. ఆయన పేరు మనకి ఈ రక్తదాన దినోత్సవం సందర్భంగా అంటే నా ఒపీనియన్ ఏంటంటే దీని మీద ఈ రక్తదానం గురించి ఇంకా చాలా మోటివేషన్ అవేర్నెస్ రావాల్సిందని అనిపిస్తుంది. ఇంకా డోనర్స్ ఇంకా తక్కువే ఉన్నారని అనిపిస్తుంది. మేమే ఏదైనా ఈరోజు ముందుకు వచ్చిన అందరికీ అంటే దీనిలో కూడా 10-15 సార్లు రక్తదానం చేసిన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. వారందరికీ మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. దీని మీద ఇంకా అవేర్నెస్ కల్పించవలసిందిగా అంటే మన అధికార యంత్రాంగం తరఫున మేము తీసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అలాగే రెడ్ క్రాస్ తరఫున కూడా మీరు ఇంకొంచెం అవేర్నెస్ కల్పించడానికి కృషి చేయవలసిందిగా